నేనేమనంటాను కంటైనర్స్ అంటాను. అదే ఒకవేళ నేను kubectl get pod -n cube-system అని ఇచ్చినప్పుడు దీన్నేమంటాను నేను పాడ్స్ అంటాను. బై ది ఎండ్ ఆఫ్ ది డే ఈ పాడ్స్ అనేవేంటి వెనకాల కంటైనర్సే నాకు. సో ఈ మేనిఫెస్ట్ ఫైల్ యూజ్ చేసుకొని నాకు ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయింది. అలానే ఈ మేనిఫెస్ట్ ఫైల్ యూజ్ చేసుకొని ఒక క్యూబ్ షెడ్యూలర్ అనే కంటైనర్ క్రియేట్ అయింది. అలానే ఈటీసీడీ కూడా క్రియేట్ అయింది. అలానే నాకు నా క్యూబ్ కంట్రోలర్ అనేది కూడా క్రియేట్ అయింది. బై ది ఎండ్ ఆఫ్ ది డే ఈ మేనిఫెస్ట్ ఫైల్ అంటే ఏంటి ఇక్కడ? ఈ మేనిఫెస్ట్ ఫైల్ ఏంటి నాకు? ఇది నా యామిల్ ఫార్మాట్. ఇది నా యామిల్ ఫైల్. సో డయాగ్రామ్ కూడా వేసి చూపిస్తాను, ఎందుకంటే మనకు అర్థం కావాలనేసి. లేదంటే అప్పుడప్పుడు మనకి అర్థం కాదు డయాగ్రామ్ లేకపోతే. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది, మన వీడియోస్ అనేవి కొంచెం లాంగ్ వీడియోస్ అవుతాయి. కానీ బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ వర్త్ అనమాట. మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఈ యామిల్ ఫైల్ ఉంది. ఈ యామిల్ ఫైల్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ నేను కుబర్నెట్స్‌లో ఏమంటాను, నేను నా మేనిఫెస్ట్ ఫైల్స్ అంటాను. ఈ మేనిఫెస్ట్ ఫైల్స్‌ని క్రియేట్ చేసుకొని ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక స్టాటిక్ కంటైనర్ అనొచ్చు, కంటైనర్ పాడ్ అనొచ్చు. ఈ మేనిఫెస్ట్ ఫైల్ యూజ్ చేసుకొని ఒక క్యూబ్ షెడ్యూలర్, ఈ మేనిఫెస్ట్ యూజ్ చేసుకొని ఈటీసీడీ, ఈ మేనిఫెస్ట్ ఫైల్ యూజ్ చేసి క్యూబ్ కంట్రోలర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, బాగుంది బ్రో. ఇవన్నీ ఏంటి? నాకు నా స్టాటిక్ పాడ్స్ అనొచ్చు. ఇది అన్నిటి నేనేమంటాను స్టాటిక్ పాడ్స్. అలానే ఈ లొకేషన్, ఈ మేనిఫెస్ట్ ఫైల్స్ నా సర్వర్లో ఎక్కడ ఉంటాయి? ఈ మేనిఫెస్ట్ ఫైల్స్ అనేవి నాకు ఎక్కడ ఉంటాయంటే /etc/kubernetes/manifest. సో ఈ /manifest లోపల నాకు నా మేనిఫెస్ట్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఒకసారి వెరిఫై చేద్దాం నా సర్వర్లోకి వెళ్ళి. నేను ఇక్కడ cd etc kubernetes అండ్ దెన్ మేనిఫెస్ట్ చేసి ls అని ఇస్తే, ll అని ఇస్తాను. ll అని ఇస్తే చూడండి, ఇక్కడ మీకు etcd.yaml ఈ ఫైల్ని యూజ్ చేసుకొని నాకు నా ఈటీసీడీ పాడ్ అనేది క్రియేట్ అయింది. క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోల్ మేనేజర్ అండ్ దెన్ క్యూబ్ షెడ్యూలర్. సో ఇప్పుడు నేను క్రయో ఇస్తే crictl ps అనిస్తే, ఇక్కడ చూస్తే నాకు క్యూబ్ ఏపీఐ సర్వర్ పాడ్ రన్నింగ్ లో ఉంది, ఈటీసీడీ పాడ్ రన్నింగ్ లో ఉంది, క్యూబ్ షెడ్యూలర్ రన్నింగ్ లో ఉంది, క్యూబ్ కంట్రోలర్ అనేది రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నేను ఈ ఫైల్స్ నేను టెంప్ డైరెక్టరీలోకి మూవ్ చేస్తాను. ఈ టెంప్ డైరెక్టరీలోకి మూవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా నా కంటైనర్స్ అనేవి ఆగిపోతాయి. ఫస్ట్ చెక్ చేద్దాం. mv అంటే మూవ్ చేస్తున్నాను. ఎక్కడికి మూవ్ చేస్తున్నాను? /temp అనే డైరెక్టరీలోకి మూవ్ చేశాను. ఇప్పుడు నేను cryo ps అని ఇస్తాను. cryo ps అని ఇస్తే చూడండి, ఆటోమేటిక్ గా నాకు